మీరేం తేలేకపోతే మేం చేయగలిగిందేం లేదు సార్. కోర్టులో ప్రవేశపెట్టడం, అటు జైలుకి తీసుకెళ్లడమే. జైల్లో ఎలా ఉంటుందో, విచారణ పద్ధతులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. మీ అబ్బాయికి మీరైనా నచ్చ చెప్పండి సార్. నిజం ఒప్పుకుంటే జాబ్ పోయినా శిక్ష కాస్తైనా తగ్గుతుంది. తులసి, వింటున్నావు కదా? ఇప్పుడు ఎలాగే వాణ్ణి విడిపిస్తావు? విడిపించి తీరుతానత్తయ్య, నన్ను నమ్ము, నా మాట మీద విశ్వాసం ఉంచు అన్నావు. మీరేం కంగారు పడకండి అత్తయ్య. వాడేమో నాకేమీ తెలీదు అని చెప్తుంటే కంగారు పడొద్దు అంటావేంటే? లక్ష్మి, ఆదిత్యాన్ని విడిపించే విషయంలో నువ్వు నాకు సాయం చేస్తావా? నేనా? ఏం చేయాలి? చెప్తాను, పద. ఇప్పుడు దాంతో ఏం పని? కొంతమంది కొన్ని విషయాల్లో పనికొస్తారత్తయ్య. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అంటారు కదా, అలా. నువ్వు ధైర్యంగా ఉండు. ఆదిత్య బయటికొస్తాడు, నేను తీసుకొస్తాను. నువ్వు రావే, రా. నిజం చెప్తే నీకే మంచిది. ఇది నన్ను పక్కెందుకు తీసుకొచ్చింది? నాతో ఏం మాట్లాడుతుంది? ఏంటే చలి చెమటలు పడుతున్నాయి? సడన్ గా వణుకుతున్నావేంటి? చెమట్లేంటి, వణకడం ఏంటి? నేనే వణకట్లేదు. సరే, లేకపోతే వెళ్ళిపోదుగాన్లే. చూడు, నీకు నేను సరిగ్గా 10 అంటే 10 నిమిషాలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు డబ్బు అరేంజ్ చేసి ఎవరికైతే ఇచ్చి పంపించి అత్తయ్యకిమ్మని చెప్పావో వాణ్ణి తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. వాడితో నిజం చెప్పించి ఆదిత్యాన్ని విడిపించు. ఏంటి తమాషాలు చేస్తున్నావా? నేను డబ్బించి పంపించడం ఏంటి? నేను ఎవరినో తీసుకురావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? చూడు, నీ బతుకు బజారు పాలు కాకూడదని నీకు ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను. అందుకే పక్కకి తీసుకొచ్చాను. అది సాటి ఆడపిల్లవి, అందులోనూ కడుపుతో ఉన్నావు అని. లేకపోతేనా మావయ్యతో నీ విషయం చెప్పి పోలీసులతో బడిత పూజ చేయించి దుమ్ము వదిలించి నిజం చెప్పించేదాన్ని. కానీ ఎందుకులే, మనమ్మయ్యే కదా అని దయతలిచి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. వాడుకొని బాగుపడతావో లేకపోతే నాశనం అయిపోతావో నీ ఇష్టం. ఏంటి ఏంటి నువ్వు దయతలిచేది, వాడుకునేది, బాగుపడేది? అసలు నాకేం తెలుసని? అయినా నాకేం సంబంధం? నాకేం సంబంధం? నన్ను ఎవరినో తీసుకురమ్మంటున్నావేంటి? ఇదిగో ఈ విషయాలు నా దగ్గర సాగు. ఏయ్, డ్రామాలాడుతుంది నువ్వు. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నీకంత డీటెయిల్డ్ గా చెప్పిన నీ బుర్రకెక్కదా? అర్థం కాదా? సరే, సినిమా ఫ్రేమ్
చెప్తాను విను. మనం సీసీటీవీ ఫోటోస్ చూసినప్పుడే నువ్వు నాకు దొరికిపోయావు. నేనా? ఎస్, నువ్వే వెంకటలక్ష్మి ఓరఫ్ లక్ష్మి. రోడ్డుకి అటుపక్కన సెంటర్ లో కాస్త దూరంలో మన కార్ ఆగి ఉంది. దాని నంబర్ నాకు పర్ఫెక్ట్ గా కనబడింది. నంబర్ కనబడింది అంటే అందులో మనిషి కనబడదా? కనపడిన బొమ్మ నీదే, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. అప్పుడే ఫ్రీజ్ చేసి అత్తయ్యకి చూపిస్తే అక్కడ బొమ్మ ఆగుతుంది, ఇక్కడ నీ గుండె ఆగుతుంది. నీ ప్రాణం, నీ కడుపులో ఉన్న జీవి ప్రాణం తీసిన పాపం నాకు తగులుతుందని ఆగాను. అసలే నేను కొత్తగా కాపురం మొదలు పెట్టాను కదా, పాపాలు చేయటం శాపాలు తగిలించుకోవడం ఎందుకా అని ఆగా. అయినా కన్ఫర్మేషన్ కోసం నీ మీద అబ్జర్వేషన్ పెట్టా. ప్రతి క్షణం ఎక్కడ పట్టుబడతానో అన్న టెన్షన్ నీ ఫేస్ లో గమనించా. కీర్తి ఫోన్ చేసినప్పుడు తను నాతో 2 డైలాగులు చెప్పింది. నీ వేలితో నీ కళ్ళే పొడుస్తా, మీ వాళ్లతోనే నీ గోతులు తీస్తా. ఆ డైలాగుల గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచించాను. అసలు నీ ప్లాను నన్ను ఇరికించడం, నన్ను బ్యాట్ చేయడం. ముందు క్యారేజ్ తో బయలుదేరింది నేనే. దాన్ని అవకాశంగా వాడుకొని నువ్వు డబ్బు పెట్టిన సూట్ కేసు నాకు ఇవ్వాలని ట్రై చేశావు. కానీ పాపం దుర్గమ్మ బ్యాడ్ లక్. ఆ సమయానికి తను అక్కడికొచ్చి నన్ను పంపించి తాను ఇరుక్కుంది. నువ్వు ఆ సూట్ కేసులో పెట్టి పంపించిన డబ్బు కూడా ఆ కీర్తి నీ అకౌంట్ లో వేసిన భారీ సొమ్మే. అది బ్యాంక్ కూడా కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ గా దొరికిపోయావు. చూడు, కామ్ గా వెళ్ళి వాడిని తీసుకొచ్చి నాకు అప్పగించి సేఫ్ అవుతావా, లేకపోతే విషయం బయట పెట్టి డిపార్ట్మెంట్ చేతిలో ఉతికి ఆరేయించుకొని ఇస్త్రీ చేయించుకుంటావా? నువ్వే తేల్చుకో. పోనీలే అని జాలి పడి నీకు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నా. వెర్రి ఆలోచనలు చేసి బుకాయించి దబాయించి తప్పించుకుందామని చూస్తే మా అత్త ఆధారాలు బయట పెడతా. నీ పని ఫినిష్. నీ బాడీ కృష్ణలో తేలుతుంది. చెప్పు లక్ష్మి, ఈ రహస్యం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. చెప్పు, లోపలికొచ్చి బుక్ అవుతావా, బయటికి వెళ్ళి బతికిపోతావా? ప్లీజ్ తులసి, నీకు దండం పెడతాను, నన్ను బయట పెట్టొద్దు, నా బతుకు బండా చెయ్యొద్దు. అయితే వెళ్ళి వాణ్ణి పట్టుకొచ్చి నాకు అప్పజెప్పు. నీ తిప్పలు నువ్వు పడు, వాణ్ణి మాత్రం తీసుకొచ్చి నాకు అప్పగించు. అలాగే అలాగే తులసి.
నీ తిప్పలు నువ్వు పడు, వాణ్ణి మాత్రం తీసుకొచ్చి నాకు అప్పగించు. ఏంటిది? ఎప్పుడు పగా ప్రతీకారం అంటూ 24 గంటలు మొహం మార్చుకొని ఉండేది. ఎందుకిలా ఉన్నావంటే కారాలు మిరియాలు నూరేది. అలాంటిది ఈరోజు హ్యాపీగా నవ్వుకుంటూ కనిపిస్తోంది. ఒకవేళ పగలు పంతాలు అంటూ ఆలోచించి ఆలోచించి పిచ్చేమన్నా వచ్చిందా దీనికి? ఎందుకైనా మంచిది ఒకసారి మాట్లాడితే పోలా? కీర్తి, కీర్తి, ఎప్పుడు వాళ్ళని దెబ్బ కొట్టాలి వీళ్ళని దెబ్బ కొట్టాలి అంటూ గొడవలు కొట్లాటలు పందాలు పంతాలు అంటూ ఏదో లోకంలో ఉంటావు కదా. ఈరోజేంటి తాపిగా కూర్చొని నవ్వుకుంటున్నావు? ఎక్కడా లేని సంతోషం నీ మొహంలోనే కనిపిస్తోంది. ఏంటి విషయం? ఈ సంతోషం ఊరికే వచ్చింది కాదమ్మా, నా శత్రువు పతనం చూడ్డం వల్ల వచ్చింది. ఇంతకాలం నేను ఏ రోజు కోసం ఎదురు చూస్తున్నానో ఆ రోజు రానే వచ్చింది. ఆ దుర్గమ్మని తులసిని ఎలా దెబ్బ కొట్టాలా, వాళ్ల పొగరు ఎలా అణచాలా అనుకునేదాన్ని. ఆ అవకాశం వచ్చింది. ఆ ఆదిత్యని ప్రూఫ్స్ తో సహా ఏసీబీ వాళ్ళకి చిక్కేలా చేశాను. నాకు ఏ తప్పు తెలీదు, నాకు ఆ డబ్బుకి ఏ సంబంధం లేదు అని పోలీసులు ముందు చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటే వాడి సైడ్ నిరూపించుకోవడానికి తెరిచి ఉన్న దారులన్నీ మూసేశాను. ఇంటరోగేషన్లో నేను ఏ తప్పు చెయ్యలేదు అంటాడు. కానీ దాన్ని నమ్మడానికి పోలీసులకి సాక్ష్యాలు కావాలి. వాణ్ణి కోర్టుకి తీసుకెళ్లే టైం దగ్గర పడుతుంది. ఈలోపు ఆదిత్యకి ఆ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేయాలి. అది జరగని పని. ఇంకా సేపట్లో ఆదిత్యని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో నిజానిజాలు పరీక్షించి శిక్ష విధించి జైలుకి పంపుతారు. అప్పుడు ఆదిత్య జైలుకి వెళ్లడం, అదే టైంలో టీవీలో బ్రేకింగ్ న్యూస్, మాజీ ఏసీపీ కృష్ణప్రసాద్ కొడుకు లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి దొరికిపోయాడు అని. ఆ న్యూస్ చూసి దుర్గమ్మకి గుండెపోటు, నాకు గుండె నిండా సంతోషం. నా మొగుడితో సెల్యూట్ చేయించుకున్న దాన్ని మొగుడి చేత చిప్పకూడు తినే గతి పట్టింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నేను అంతా ఇంత అని ఎగిరిపడే తులసి పొగరు అణుగుతుంది. ఎందుకే నువ్వు ఇంత క్రూరంగా తయారవుతున్నావు? రోజు రోజుకి నేను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. లేకపోతే నాతో పెట్టుకుంటారా అత్త కోడళ్ళు? ఈ కీర్తి జోలికి ఎవరైనా వస్తే మట్టి కరచిపోవాల్సిందే. అయినా ఇవన్నీ నీకు అర్థం కావలే. నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. నిన్ను మార్చడం నా వల్ల కాదే. ఇక నీ జన్మింతే. పిచ్చి మమ్మీ. చెప్పింది గుర్తుంది కదా, ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మాత్రం చెప్పకూడదు. వాళ్ళు నిన్ను బెదిరించి నిజం రాబట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అయినా కూడా నువ్వు మాత్రం నిజం చెప్పకూడదు. సరే మేడం. అవసరమైతే వాళ్ళు నిన్ను కొట్టి ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు అని అడుగుతారు. అయినా సరే, సార్ ఇదంతా నేనే చేశాను, నా వెనుక ఎవ్వరూ లేరు అని చెప్పాలి. అర్థమైందా?
నాకెందుకో భయంగా ఉంది మేడం. నేను ఎప్పుడైనా దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిపోయినా 2 దెబ్బలు కొట్టి 2 పూట్ల భోజనం పెట్టి పంపించేవాళ్ళు మేడం. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే నన్ను లోపలేసి జీవితాంతం బయటికి రాకుండా చేస్తారేమో అనిపిస్తుంది మేడం. నువ్విప్పుడు లొంగిపోకపోతే నన్ను తీసుకెళ్లి లోపలేస్తారు. నిన్ను లోపలేస్తే తీసుకురావడానికి నేనున్నాను. నన్ను లోపల వేస్తే బయట తీసుకురావడానికి ఎవ్వరూ లేరు. అందుకని పోలీసుల ముందు దీనంతటికీ కారణం నేనే, దీంతో ఎవ్వరికి ఎటువంటి సంబంధమూ లేదని లొంగిపో. తర్వాత నేను ఏదో ఒకటి చేసి నిన్ను బయట తీసుకొస్తాను. ఏంటి నేను ఇంతలా వాగుతుంటే తలగొక్కుంటున్నావు? అంటే అది ఏంటో చెప్పు తగలడు. అంటే మీరు డబ్బు పెట్టి ఇచ్చిరామన్నారు కదా, ఆ, చిన్న పనే కదా అని డబ్బులు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పోలీసులు జైలు అంటున్నారు మేడం. కొంచెం ఖర్చు ఎక్కువైతుంది మేడం. ఎంత ఖర్చైనా ఇస్తా. డబ్బుల గురించి టెన్షన్ పడకు. నేను చెప్పినట్టు చేయి చాలు. నువ్వు లైఫ్ లో చూడనంత డబ్బులు ఇస్తాను, ఓకేనా? సరే మేడం, మీరు చెప్పినట్టే అక్కడికి వెళ్ళి ఇదంతా నేనే చేశాను, ఇందులో ఎవ్వరి కుట్ర లేదని నేను ఒప్పుకుంటాను. మీ పేరు అస్సలు బయటికి చెప్పను. చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే తెలుసు కదా, చంపి పారేస్తాను. పద రా. ఆ, ఇదిగో వేడే నువ్వు వెతుకుతున్నది. పర్వాలేదే, చాలా త్వరగా తీసుకొచ్చావు. నేను అత్తయ్య మావయ్య ఎంత వెతికినా దొరకని వీడు నీకు చాలా త్వరగా దొరికాడు. వెరీ గుడ్. నీలో కూడా మంచి విషయం ఉంది. నేను అనుకున్నంత తిక్కలు దానివేం కాదు నువ్వు. పద పద. మావయ్య, వీడే ఆదిత్య ఈ పరిస్థితికి రావడానికి కారణం వీడే. అవునండి, వీడే వీడేనండి. నాకు ఆ డబ్బును సూట్ కేసు ఇచ్చింది వీడే. ఎరా ఎరా ఎందుకు చేసావు ఈ పని? నా కొడుకుని ఎందుకు ఇరికించావురా? చెప్పు, ఎందుకు ఇరికించావు? ఎందుకు చేసావు ఈ పని? చెప్పు, మాట్లాడు. బంగారం లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలు వేసి అరెస్ట్ అయ్యేలా చేసావు. ఎందుకురా? ఎందుకు చేసావో చెప్పు, చెప్పు, మాట్లాడరా. నా కొడుకు నీకేం ద్రోహం చేశాడురా? ఎందుకు చేసావు? చెప్పు, చెప్పురా, చెప్పు, మాట్లాడరా. నిన్ను చంపితే గానీ నా పక్క చల్లారదు. నిన్ను చంపేయాలి. పోలీసులు కొట్టి నిజం కక్కించడమేమో గాని వీడు అత్తయ్య చెంపదెబ్బలకే నిజం ఒప్పుకునేలా ఉన్నాడు. దేవుడా, చంపేస్తాను రా. ఆఫీసర్, అసలైన నిందితుడు దొరికాడు కదా, వీడిని లోపలేసి మా ఆదిత్యను విడిచిపెట్టండి. ఎరా, ఇదంతా నువ్వే చేసావా? అవును సార్, నేనే చేశాను. నిజం చెప్పు, నువ్వే చేసావా లేకపోతే నీ వెనక ఎవరిని ఉండి ఇదంతా చేయించారా? చెప్పరా, నువ్వే చేసావా ఎవరన్నా చేపించారా? గతంలో ఒకసారి నేను దొంగతనం చేస్తే ఆదిత్య సార్ నన్ను పట్టుకొని నలుగురిలో కొట్టాడు సార్. ఆ రోజు నుండి సార్ మీద కోపంతో ఎలాగైనా అతన్ని ఇరికించి ఉద్యోగం పోయేలా చేయాలనుకున్నాను సార్. అందుకే కావాలని ఆదిత్య సార్ని ఇరికించాను.
డబ్బుకి ఆదిత్య సార్కి ఎలాంటి సంబంధం లేదు సార్. మరి నీకు అంత డబ్బు ఎక్కడిదిరా? అది